ఒక్క ఇండియాలోనే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కల్చర్, వాళ్ళ తినే తిండి, వేసుకునే బట్టలు, మాట్లాడే భాష అన్నీ తెలుసుకుంటున్నప్పుడు చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ముఖ్యంగా పల్లెటూర్లకు వెళితే చాలా ప్రశాంతమైన వాతావరణం. అయినా మనం తిరగాల్సింది మనుషుల మధ్య కాదు, చెట్ల మధ్య. ఎస్, వెళ్ళే గమ్యంలో చెట్లు ఎక్కువ ఉండాలి. అక్కడేగా మనకి తెలియని మరో ప్రపంచం ఉంటుంది. నేచర్ లైఫ్. ఎత్తైన మంచుకొండలు, నది ప్రవాహం, సముద్రపు అలలు ప్రతి చోటు కొత్త విషయాన్ని నేర్పిస్తాయి. జలపాతాన్ని చూసినప్పుడు మన గురించే పైనుంచి కిందకి దిగుతున్నట్టు ఉంటుంది. అక్కడ స్నానం చేస్తే 1000 టన్నులు పవర్ బాడీలోకి చేరుకున్నట్టు అనిపిస్తుంది. చెట్లను చూస్తే మనల్నే పలకరిస్తున్నట్టు ఉంటుంది. చల్లని గాలి, వెచ్చని సూర్యకిరణాలు మనల్ని కౌగిలించుకున్నట్టు ఉంటుంది. ఆకాశం నుంచి వచ్చే చినుకులు భూమి మీద తాకగానే వచ్చే వాసన ఎంతో పరిమళంగా ఉంటుంది. ఆ పక్షుల రాగాలు సరికొత్త సంగీతాన్ని నేర్పిస్తాయి. మనసు ఎంతో హాయిగా ఉంటుంది. ఆ హ్యాపీనెస్ని 100% ఫీల్ అవ్వగలిగితే ఆ ప్లెజర్ వల్ల బ్రెయిన్లో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయితే ఒక తెలియని సంతోషం నీ ముఖం మీద చిరునవ్వు రూపంలో వస్తుంది. పాజిటివ్ మూడ్ ఉంటుంది. రెట్టింపు ఉత్సాహం వస్తుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. ఫిజికల్గా అట్రాక్టివ్గా కనిపిస్తాం. ఇక నీ అంత సంతోషంగా ఎవ్వడూ ఉండడు. ఈ ప్రయాణంలో అసలైన ప్రశాంతత అంటే ఏంటో ఈ ప్రకృతి నేర్పిస్తుంది. ఒకసారి ప్రశాంతత మన తోడు ఉంటే పోగొట్టుకున్నవన్నీ తిరిగి వస్తాయి. చిరునవ్వు మన సొంతం అవుతుంది. బ్రతకడానికి ఒక ధైర్యం వస్తుంది. మనందరం ప్రకృతి బిడ్డలం. మనం నేచర్కి ఏం చెయ్యలేకపోయినా అవి మనకి చాలా మేలు చేస్తాయి.